బొత్స ఝాన్సీ ఐడియా ఉన్నారా? బొత్స ఝాన్సీ గారు అడిగాను. ఏం చేస్తారు ఈసారి? ఎంపీగా పోటీ చేయబోతున్నారు కదా, ఆవిడ పరిస్థితి ఏంటంటారు మరి? డెఫినెట్లీ ఆవిడ కూడా వస్తారండి, మంచి మెజార్టీతో వస్తారు. ఏం తెలుసు సార్ బొత్స ఝాన్సీ గారికి కోసం మీకు ఏం తెలుసు? బొత్స ఝాన్సీ గారు విశాఖపట్నం గురించి పార్లమెంట్లో ఉన్న సమస్యల్ని చాలాసార్లు లేవనెత్తారు. విశాఖపట్నం తాలూకా మన హక్కుల్ని కాపాడుకోవాలంటే, విశాఖపట్నం అభివృద్ధి చెందాలంటే డెఫినెట్లీ బొత్స ఝాన్సీ లక్ష్మి గారే కరెక్ట్ సూటబుల్ పర్సన్ అండి. ఎందుకంటే అవతల యువకుడు లోకల్ ఒక బిజినెస్ మ్యాన్ బాలయ్య అల్లుడు ఉన్నాడు భరత్, కాదని ఈవిడికి ఎందుకు ఓటు వేయాలంటారు? అతనికి పెద్ద అనుభవం లేదు సార్, యువకుడు, అతనికి పెద్ద అనుభవం లేదు. బొత్స ఝాన్సీ లక్ష్మి గారికి చాలా అనుభవం ఉంది. ఏ విషయంలో ఏ సమస్య గురించి ఎలా మాట్లాడాలో ప్రగాఢంగా ఆవిడకి తెలుసు. డెఫినెట్లీగా పార్లమెంట్లో మన కోసం పోరాడతారు. ఆడపడుచు అంటున్నారు సార్ ఆవిడని. అవును, విశాఖపట్నం ఆడపడుచానండి. అవును సార్. ఎలా ఉండిపోతుంది సార్ ముస్లిమ్స్ బొత్స ఝాన్సీ గారికి సపోర్ట్ చేసే పరిస్థితి ఉందంటారా? డెఫినెట్లీ సార్, అది కూడా 100%. ఎలాగైతే వాసుపల్లి గారిని మనం ఎలాగైతే మనం ఓటు వేస్తున్నామో డెఫినెట్లీ బొత్స ఝాన్సీ లక్ష్మి గారికి కూడాను అదే 100% ఓట్లు పడతాయి సార్. భరత్ గారికి ఈరోజు బీజేపీతో కలిసారు కాబట్టి ముస్లిం ఓటు దూరం అయ్యే అవకాశం ఉందంటారా? డెఫినెట్లీ దూరం అయిపోయారండి, అయిపోతారనే కాదు, డెఫినెట్లీ దూరం అయిపోయారు. అది అయితే ఈసారి బొత్స ఝాన్సీ గెలుపు టైం అంటారు? డెఫినెట్లీ సార్, గంటాపదంగా.